హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజేఎస్ క్లాసెస్. సో మన వీడియోస్కి లాస్ట్ 2 days అయితే బ్రేక్ రావడం జరిగింది బికాస్ మై హెల్త్ వాస్ నాట్ గుడ్. సో అసలు వాయిస్ మెయిన్ కాబట్టి వాయిస్ బాగాలేదు, అంటే వాయిస్ థ్రోట్ బాగాలేదు కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. అండ్ ఫ్రమ్ టుడే లాస్ట్ 4 days లెఫ్ట్ ఫర్ ది ఎగ్జామ్. సో 4 days ఉంది కాబట్టి ఆల్రెడీ మనం జనరల్ సైన్స్కి సంబంధించి యూనిట్ వైజ్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేసి ఫైనల్ రివిజన్ అనేది చేశాం. అందులో నేను మీకు కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా చెప్తూ వచ్చాను కాబట్టి కాన్సెప్ట్ అయిపోయింది. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి కంప్లీట్ 9 unitsకి సంబంధించి ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ఏదైతే మన యాప్లో ఉన్నాయో లేదంటే మనం ఏదైతే టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసామో జనరల్ సైన్స్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ అయితే ఫుల్ లెంత్ టెస్ట్ అనేది ఫస్ట్ ఒకటి సాల్వ్ చేసి చూద్దాం. సో దట్ 9 units నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయను బికాస్ ఇది మిమ్మల్ని మీరు ఓన్లీ చెక్ చేసుకోవడానికి. నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పే లోపు మీరు కూడా చదివి ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి, రైట్? అండ్ ఆన్సర్ కూడా నేను రివీల్ చేస్తాను. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్కహాల్స్? ఆల్కహాల్స్ లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది అంటున్నారు. ఆల్కహాల్స్ లో ఏముంటుంది అనుకున్నాం మనం, OH అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మరి COOH అనేది దేనికి వస్తుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి COOH అనేది వస్తుంది. అలాగే CHO దేనికి వస్తుంది? ఆల్డిహైడ్స్ కి వస్తుంది. అండ్ దెన్ CO అనేది దేనికి వస్తుంది? కీటోన్స్ కి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Which alcohol is commonly used as disinfectant and in hand sanitizers? ఏ ఆల్కహాల్ ని మనం డిస్ఇన్ఫెక్టెంట్ గా అలాగే హ్యాండ్ శానిటైజర్ గా యూస్ చేస్తాము అంటున్నాడు. దేన్ని యూస్ చేస్తాము? ఇథనాల్ ని యూస్ చేయడం జరుగుతుంది. బికాస్ 60 to 80% ఏదైతే ఇథనాల్ ఉంటుందో ఇది మనం సేఫ్ డిస్ఇన్ఫెక్టెంట్ గా భావించి యూస్ చేయడం జరుగుతుంది. మరి బ్యూటనాల్ ఎక్కడ యూస్ చేస్తాం? ఇండస్ట్రియల్ సాల్వెంట్ గా యూస్ చేస్తాము. అలాగే మెథనాల్ అనేది టాక్సిక్ కాబట్టి దీన్ని మోస్ట్లీ యూస్ చేయం. నెక్స్ట్, అసిటిక్ యాసిడ్ ఈస్ కెమికల్లీ రిప్రజెంటెడ్ యాజ్. అసిటిక్ యాసిడ్ ని కెమికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటున్నారు. CH3COOH. లాస్ట్ రివిజన్ సెషన్స్ లో కూడా మనం ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. మరి CH3OH అంటే ఏంటి? మెథనాల్. OH ఉంది కాబట్టి మనకి ఆల్కహాల్స్ వస్తాయి. అలాగని చెప్పి COOH లో కూడా OH ఉందనొద్దు, ఇది వేరు. మనకి అసిటిక్ యాసిడ్ అనే కార్బాక్సిలిక్ యాసిడ్ లో పార్ట్ అనమాట. ఇవి వేరండి, ఇవి వేరు. అలాగే ఆల్కహాల్స్ కి ఫంక్షనల్ గ్రూప్స్ గా రావడం వేరు, హైడ్రోకార్బన్స్ రావడం వేరు. ఇవి రెండింటికి డిఫరెన్స్ అనేది కార్బన్ కాంపౌండ్స్ లో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే HCOOH అనేది దేనికి వస్తుంది? ఫార్మిక్ యాసిడ్. మరి CH3CHO అనేది దేనికి వస్తుంది? అసిటాల్డిహైడ్ కి వస్తుంది. ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో ఒకసారి కార్బన్ కాంపౌండ్స్ టాపిక్ మళ్ళీ చూసుకోండి, అంతేగాని వదిలేయద్దు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెథడ్ ఈస్ యూస్ టు ప్రిపేర్ ఫార్మాల్డిహైడ్ ఇన్ ది ల్యాబొరేటరీ? ఫార్మాల్డిహైడ్ అనేది మనకి తెలుసు ఆల్డిహైడ్స్ లో వస్తుంది. మరి ఆల్డిహైడ్స్ లో వచ్చే ఫార్మాల్డిహైడ్ ని ల్యాబొరేటరీలో ఏ మెథడ్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తాము అంటున్నాడు. ఏ మెథడ్ యూస్ చేస్తాం? ఆక్సిడేషన్ ఆఫ్ మెథనాల్. మెథనాల్ ని ఆక్సిడేషన్ ప్రాసెస్ చేసినప్పుడు మనకి ఫార్మాల్డిహైడ్ అనేది ఏర్పడటం జరుగుతుంది అనమాట. మరి రిడక్షన్ ఆఫ్ అసిటోన్. అసిటోన్ ని కనుక రిడక్షన్ ప్రాసెస్ కనుక జరిగితే అసిటోన్ కి ఏం ఫామ్ అవుతుంది? మనకి ఐసోప్రొపెనాల్ వస్తుంది. అసిటోన్ అంటే కీటోన్స్ లో చూస్తాం. మరి ఫర్మెంటేషన్ ఆఫ్ షుగర్ లో ఏం ఫామ్ అవుతుంది? మనకి తెలుసు ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, న్యూట్రలైజేషన్. న్యూట్రలైజేషన్ లో మనకి ఏమవుతుంది? యాసిడ్ బేస్. యాసిడ్ బేస్ మధ్య జరిగే ప్రాసెస్ మనకి న్యూట్రలైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్. అసిటోన్ ఈస్ కామన్లీ యూస్డ్ యాజ్. అసిటోన్ ని కామన్ గా ఎలా యూస్ చేస్తాం? ఫ్యూయల్, సాల్వెంట్, డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ ఫర్టిలైజర్. సాల్వెంట్ గా యూస్ చేస్తాం అసిటోన్ ని. అలాగే నెయిల్ పాలిష్ రిమూవర్ గా కూడా కామన్ గా అయితే యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ సింథటిక్ పాలిమర్? పాలిమర్స్ లో 2 types, సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్. సో సింథటిక్ పాలిమర్ ఏది అంటున్నాడు? సెల్యులోస్, నైలాన్, స్టార్చ్ అండ్ లిగ్నిన్ అంటున్నాడు. సో ఇందులో ఏది ఆన్సర్? మనకి సింథటిక్ పాలిమర్ అడుగుతున్నాడు కాబట్టి నైలాన్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అ బయోడిగ్రేడబుల్ మెటీరియల్? ఏది బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అంటున్నాడు. ప్లాస్టిక్ ఇచ్చాడు, పేపర్, గ్లాస్ బాటిల్స్ అండ్ అల్యూమినియం ఫాయిల్ ఇచ్చాడు. సో ప్లాస్టిక్, గ్లాస్ బాటిల్స్ అండ్ అల్యూమినియం ఫాయిల్ అన్ని కూడా నాన్ బయోడిగ్రేడబుల్ అవుతాయి. ఓన్లీ పేపర్ మాత్రమే మనకి బయోడిగ్రేడబుల్. నెక్స్ట్, విచ్ గ్యాస్ కంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? మోస్ట్లీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరగడానికి కారణమైనటువంటి వాయువు ఏది అని అడుగుతున్నాడు.
ఏదవుతుందండి ఆన్సర్? కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆర్గాన్. సో ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ అనేది మిస్ అయింది. కార్బన్ డైఆక్సైడ్ పైన ఇంకొక ఆప్షన్ ఉండాలి, అది మీకు మిస్ అయింది. అందుకే నేను టెస్ట్ సిరీస్లో మోస్ట్లీ క్వశ్చన్స్ చెయ్యను, ఓన్లీ పీపీటీస్లోనే మీకు క్వశ్చన్స్ అనేది చేస్తాను. బికాస్ టెస్ట్ సిరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆప్షన్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు పీడిఎఫ్ని మనకు ఆప్షన్స్ కానీ క్వశ్చన్ కానీ మిస్ అవుతుంది, రైట్? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ CO2నే మనకి ఆన్సర్ మిస్ అవ్వలేదు. ఆన్సర్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్, రైట్? నైట్రోజన్ అనేది మనకి ఇనర్ట్ గ్యాస్, అలాగే ఆర్గాన్ అనేది మనకి నోబుల్ గ్యాస్. నెక్స్ట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? రెడ్యూసింగ్ వాటర్ స్కార్సిటీ, ఇంక్రీజింగ్ సాయిల్ ఎరోషన్, డిప్లీటింగ్ గ్రౌండ్ వాటర్, రెడ్యూసింగ్ రెయిన్ఫాల్. సో ఇందులో ఆన్సర్ ఏమవుతుంది మనకి? వాటర్ స్కార్సిటీ అనేది రెడ్యూస్ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్ యూస్ చేసి అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ని రీఛార్జ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ రిప్లెనిషెస్ అండర్ గ్రౌండ్ ఆక్విఫైర్స్? అండర్ గ్రౌండ్ ఆక్విఫైర్స్ ని ఏ ప్రాసెస్ రిప్లెనిష్ చేస్తుంది? ఇప్పుడే చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ రిప్లెనిషెస్ అండర్ గ్రౌండ్ ఆక్విఫైర్స్? సో ఇప్పుడే చెప్పాను నేను ఏ ప్రాసెస్ రిప్లెనిష్ చేస్తుంది అండర్ గ్రౌండ్ ఆక్విఫైర్స్ ని. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ ద్వారా మనకి వాటర్ అనేది రిప్లెనిష్ జరగడం జరుగుతుంది. అంటే ఆక్విఫైర్స్ ఏదైతే అండర్ గ్రౌండ్ లో ఉంటాయో అవి రిప్లెనిష్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ ఈస్ యూస్డ్ టు ట్రీట్ ఆర్థరైటిస్ అండ్ ఈస్ కాల్డ్ అశ్వగంధ? ఇది మీకు ఎథనోబాటనీ నుంచి వచ్చిన క్వశ్చన్. మర్చిపోవద్దు ఎవరు, ఎథనోబాటనీ నుంచి మనకి లాస్ట్ టైం జరిగిన మెయిన్స్ లో 3 to 4 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఎథనోబాటనీ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఈ 48 క్వశ్చన్స్ లో మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీని మీద 48 స్పీషీస్ కూడా మీకు కవర్ అయ్యేలాగా మీరు ఏదైతే ఎగ్జామ్ కి చదవాలో ఓన్లీ ఆ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తూ కూడా ఫైనల్ రివిజన్ వీడియో అవైలబుల్ గా ఉంది. ఎవరైనా చూడలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి రివిజన్ కోసం చూడాలనుకుంటే చూడండి. మరి ఇక్కడ అశ్వగంధ యొక్క సైంటిఫిక్ నేమ్, సింపుల్ గా చెప్పాలంటే నేమ్ వాడే ఇచ్చేసాడు, ఏం ట్రీట్ చేస్తామని కూడా వాడే ఇచ్చేసాడు. సైంటిఫిక్ నేమ్ ఏంటి అని మనల్ని అడుగుతున్నాడు. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమవుతుంది? వితానియా సోమ్నిఫెరా అనేది దాని యొక్క సైంటిఫిక్ నేమ్, రైట్? మరి యొక్క క్యూమినం సైమినం అనేది ఏంది? పేరులోనే ఉంటుంది, క్యూమిన్, నథింగ్ బట్ తెలుగులో మన జీలకర్ర అనమాట. మరి ఫొనిక్యులం వల్గరే అనేది దేని పేరు? ఫెనల్ యొక్క పేరు. అలాగే కర్క్యూమా లోంగా అంటే దేని పేరు? టర్మరిక్, పసుపు యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, తులసి ఈజ్ బొటానికలీ నోన్ యాజ్. తులసి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటున్నాడు? ఒసిమమ్ శాంక్టమ్. ఇదే మనకి ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఒసిమమ్ శాంక్టమ్ అనమాట. మరి ఏగల్ మర్మలోస్ అంటే ఏంటి? బేల్ ట్రీ, దీన్నే మారేడు చెట్టు అని కూడా పిలుస్తాం. అలాగే అలియం సాటివం అంటే ఏంటి? గార్లిక్, నథింగ్ బట్ వెల్లుల్లి అండి, వెల్లుల్లి యొక్క సైంటిఫిక్ నేమ్. మరి రెసినస్ కమ్యూనిస్, ఇది దేని యొక్క పేరు? క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి కదా, సో ఆ క్యాస్టర్ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫెనుగ్రీక్ సీడ్స్ ఆర్ బొటానికలీ కాల్డ్. ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే నథింగ్ బట్ మెంతులు. ఈ మెంతులు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటున్నాడు? సో ఆన్సర్ వచ్చేసి మనకి ట్రిగోనెల్లా ఫోనమ్గ్రేషియం. ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. మరి ట్రకీస్పెర్మం అనేది దేనికి? అజ్వైన్. సోంఫ్ అంటాం కదండి, అదనమాట. ఇది వచ్చేసి క్యూమిన్, ఇందాకే చూసాం. నెక్స్ట్, విచ్ ప్లాంట్ ఈస్ నోన్ యాజ్ శతవర్. శతవర్ అని ఏ ప్లాంట్ ని పిలుస్తాము అని అడుగుతున్నాడు. థినోస్పోరా కోర్డిఫోలియా అంటే ఏంటి? మనకి జిలోయ్ ప్లాంట్ అనమాట. తెలుగులో నథింగ్ బట్ తిప్పతీగ. మీరు కోవిడ్ టైంలో వినుంటే తిప్పతీగ కోవిడ్ కి విరుగుడు అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ తిప్పతీగని జిలోయ్ అంటాం. నెక్స్ట్, ఆస్పార్గస్ రెసిమోసస్, ఇది వచ్చేసి మనకి ఆన్సర్. శతావర్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి ఇదనమాట. నెక్స్ట్ వన్ ఏంటి? రవోల్ఫియా సర్పెంటీనా. మరి ఇది దేని యొక్క నేమ్? సర్పగంధ యొక్క నేమ్. ఓకే. అండ్ మన ఛానల్లో ఎవరైనా చూడాలనుకుంటే షార్ట్స్ వీడియోస్ కూడా లైవ్ ప్లాంట్స్ అంటే లైవ్ ఉన్నటువంటి మొక్కల్ని, బ్రతికున్నటువంటి మొక్కల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఎథనోబాటనీ అలా కూడా మీకు కొంచెం గుర్తుంటుందని అలా క్రియేటివ్ గా కూడా చేయడం జరిగింది. చూడాలనుకుంటే అది కూడా చూడండి, రైట్? సో ఎగ్జామ్ లో మీకు అది వినగానే లేదంటే అది చూడగానే అది గుర్తొచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్, గ్లైసిన్ అనేది దేని యొక్క సైంటిఫిక్ నేమ్? సోయా బీన్ యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ క్వశ్చన్, which perennial plant is used as a medicinal astringent and is called harad.
హరద్ అని పిలుస్తాం ఆ ప్లాంట్ ని. మెడిసినల్ ఆస్ట్రింజెంట్ గా యూజ్ చేస్తాము. అండ్ అదొక పెరీనియల్ ప్లాంట్, సీజనల్ ప్లాంట్ కాదు. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటున్నాడు. ఏంటి దాని యొక్క సైంటిఫిక్ నేమ్? టెర్మినాలియా చెబులా. హరద్ అనే ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది అడగడం జరిగింది అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ శాంతలం ఆల్బమ్. ఇదే మనకి ప్రిలిమ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్. లాస్ట్ టైం ప్రిలిమ్స్ కాదండి, 2025 ప్రిలిమ్స్ లో ఒక్క ఎథనోబాటనీ క్వశ్చన్ వచ్చింది. అది వచ్చేసి శాండల్వుడ్, ఎర్రచందనంకి సంబంధించి అడిగిన క్వశ్చన్. శాండల్వుడ్, ఎర్రచందనం నథింగ్ బట్ పుష్ప మూవీ గుర్తుపెట్టుకోండి, శాంతలం ఆల్బమ్. నెక్స్ట్, విచ్ ఇండియన్ ప్లాంట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ నీమ్. నీమ్ యొక్క నేమ్ ఏంటి అంటున్నాడు. అకాషియా నిలోటికా, ఎగల్ మార్మిలోస్, ఫికస్ రిలీజియాసా. వీటిలో ఏది నేమ్? ఎక్కడో విన్నట్టుందా ఫైకస్ రిలీజియాసా? సో కలేజా మూవీలో మీరు వింటారు, మహేష్ బాబు అండ్ అనుష్క మూవీ. వై ఐఎమ్ ఇంక్లూడింగ్ దిస్ మూవీ నేమ్స్ అంటే మీకు అలాగైనా గుర్తుంటుంది అని మాత్రమే. సో ఫైకస్ రిలీజియాసా అంటే పీపల్ ట్రీ యొక్క నేమ్ అనమాట, సైంటిఫిక్ నేమ్. రైట్. అండ్ నెక్స్ట్ సోర్స్ ఆఫ్ నేమ్ వచ్చేసి ఏమవుతుంది మనకి? అజాది రక్త ఇండికా. అది ఇక్కడ ఆప్షన్స్ లో మిస్ అయింది, సో గుర్తుపెట్టుకోండి. అజాది రక్త ఇండికా వచ్చేసి నీమ్ యొక్క సైంటిఫిక్ నేమ్. అండ్ అకాషియా వచ్చేసి బబూల్ ట్రీ యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్, విచ్ గెలాక్సీ కంటైన్స్ అవర్ సోలార్ సిస్టమ్. మన సోలార్ సిస్టమ్ అనేది ఏ గెలాక్సీలో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏ గెలాక్సీలో ఉంటుంది? మిల్కీ వే గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ది రెడ్ ప్లానెట్. రెడ్ ప్లానెట్ అని మనం ఏ ప్లానెట్ ని పిలుస్తాము? మార్స్, వీనస్, జూపిటర్ అండ్ మెర్క్యూరీ. దేని పిలుస్తాం రెడ్ ప్లానెట్ అని? మార్స్ ని మనం రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం. మరి వీనస్ ని ఏమని పిలుస్తాము? ఎర్త్ ట్విన్ అని పిలుస్తాం, లేదంటే బ్రైటెస్ట్ ప్లానెట్ అని పిలుస్తాం. అలాగే జూపిటర్ ఏంటి మనకి? లార్జెస్ట్ ప్లానెట్. ఓకే. మెర్క్యూరీ వచ్చేసి నియరెస్ట్ ప్లానెట్ టు ది సన్. సో ఎక్స్ప్లెనేషన్ వద్దు అనుకున్నాను, బట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు కాన్సెప్ట్ ఇవ్వలేను అని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తూనే వస్తున్నాను. నేర్చుకోండి, సో దాట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ మెథడ్ లేకుండా కాన్సెప్ట్ అనేది ఇక్కడ కూడా వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మెటియోర్స్ ఆర్. మెటియోర్స్ అంటే ఏంటి అంటున్నాడు. మూన్స్ ఆఫ్ జూపిటర్, కామెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్, శాటిలైట్స్ ఆఫ్ ది ఎర్త్. ఇది మనం లాస్ట్ సెషన్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సోలార్ సిస్టమ్ క్లాస్ ఏదైతే మనం డిస్కస్ చేసామో రివిజన్ లో, అక్కడ కూడా చెప్పాను. మెటీరియర్స్ అంటే ఉల్కలు అని అంటాం తెలుగులో. కామెట్స్ అంటే మనకి తోక చుక్కలు అనమాట. రైట్. ఈ మెటియోర్సే మనకి అర్త్ సర్ఫేస్ మీదకి స్కై నుంచి రీచ్ అయితే వాటిని మెటియోరైట్స్ అంటారని చెప్పాను. సో ఇక్కడ మెటియోర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఆన్సర్ లేదండి, ఆప్షన్ మిస్ అయింది. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ఆప్షన్స్ అనేవి మిస్ అవుతాయి, అందుకే నాకు ఇలా చేయడానికి నచ్చదు అనమాట టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్. రైట్. మెటియోర్స్ అంటే ఉల్కలు. నెక్స్ట్, ది లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇప్పుడే చెప్పాను, లార్జెస్ట్ ప్లానెట్ వచ్చేసి మనకి జూపిటర్. జూపిటర్ ఈస్ ది లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. సాటర్న్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్. నెప్ట్యూన్ ని ఐస్ జెయింట్ అని పిలుస్తాం. యురానస్ వచ్చేసి స్మాలర్ దాన్ నెప్ట్యూన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, విచ్ ఇండియన్ శాటిలైట్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ వెదర్ డేటా. రియల్ టైమ్ వెదర్ డేటాని ఏ ఇండియన్ శాటిలైట్ ప్రొవైడ్ చేస్తుంది? గుర్తుపెట్టుకోండి, ఇండియన్ అడుగుతున్నాడు. సో ఏ ఇండియన్ శాటిలైట్ ప్రొవైడ్ చేస్తుంది? ఇన్సాట్ 3DS అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ మిషన్ అచీవ్డ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ ఇన్ 2023. 2023లో మూన్ మీదకి ల్యాండ్ అయినటువంటి ఇండియన్ మిషన్ ఏది? ఆన్సర్ విల్ బి మోస్ట్ ఫేమస్ చంద్రయాన్ 3. చంద్రయాన్ 2 అనేది ల్యాండర్ ఫెయిల్ అవుతుంది. చంద్రయాన్ 1 అనేది ఆర్బిటర్ మాత్రమే వెళ్తుంది. మరి మంగళయాన్ దేని మిషన్? మార్స్ ప్లానెట్ కి సంబంధించిన మిషన్. నెక్స్ట్, which orbit allows a satellite to remain fixed relative to Earth. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? జియోస్టేషనరీ ఆర్బిట్, పోలార్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్, లేదంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటున్నాడు. ఏది ఆన్సర్ అవుతుంది మనకి? జియోస్టేషనరీ ఆర్బిట్ అనమాట. సో ఒక శాటిలైట్ ని అర్త్ కి ఫిక్స్డ్ గా ఉండేలా దాని యొక్క స్టడీ అనేది కంప్లీట్ చేసుకుంటే జియోస్టేషనరీ
ఆర్బిట్, ఎందుకంటే అది అర్త్ యొక్క రొటేషన్ ని మ్యాచ్ చేస్తుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తాం, ఇక్కడికి పంపించడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్, విచ్ ఇండియన్ శాటిలైట్ మానిటర్స్ ఓషన్స్ అండ్ మెరైన్ రిసోర్సెస్. ఓషన్స్ అండ్ మెరైన్ రిసోర్సెస్ ని ఏ ఇండియన్ శాటిలైట్ మానిటర్ చేస్తుంది అంటున్నారు, పేర్లోనే ఉంది ఓషన్ శాట్. నెక్స్ట్, విచ్ శాటిలైట్ సిస్టమ్ ఈస్ యూస్డ్ ఫర్ నావిగేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో నావిగేషన్ కోసం మనం తీసుకొచ్చిందే నావిక్ అనమాట. ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ వచ్చేసి నావిక్. నెక్స్ట్, విచ్ ప్రాసెస్ కన్వర్ట్స్ షుగర్స్ ఇంటూ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇందాక చూసాం ఫర్మెంటేషన్ ఆఫ్ షుగర్స్, దీని ద్వారా మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సోలార్ వాటర్ హీటర్ కన్వర్ట్స్. సోలార్ వాటర్ హీట్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎనర్జీని ఏ టైప్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అంటున్నాడు. ఇది మనకి యూనిట్ 1 నుంచి వచ్చిన క్వశ్చన్. సో లైట్ ఎనర్జీని, సోలార్ వాటర్ అంటే లైట్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈ లైట్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి థర్మల్ కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ లైట్ టు హీట్ కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్. మన బ్లడ్ లో ఏ కాంపోనెంట్ అనేది ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది అని అడుగుతున్నాడు. ప్లాస్మా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ ఇచ్చాడు. ఆర్బీసీ అనేది ఆక్సిజన్ ని క్యారీ చేయడం జరుగుతుంది అనమాట. వై? ఆర్బీసీ కంటైన్స్ హిమోగ్లోబిన్. నెక్స్ట్, హైడ్రో ఎనర్జీ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్. హైడ్రో అంటే ఏంటి మనకి, వాటర్. సో ఈ వాటర్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది మనకి, టైడ్స్ అంటే అలలు. అలలు ఎక్కడ వస్తాయి, సముద్రాల్లో వస్తాయి. సో అక్కడ వాటర్, రివర్స్ వాటర్, ఓషన్ వేవ్స్, ఓషన్స్, వాటర్. సో ఆన్సర్ ఈస్ ఆల్ ది అబవ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అలాయ్ కంటైన్స్ కాపర్ అండ్ జింక్. కాపర్ ప్లస్ జింక్ తో కలిపి ఉన్నటువంటి మెటల్ ఒక అలాయ్ అయితే ఆ అలాయ్ ని ఏమని పిలుస్తాము, Cu+Zn. దీన్ని ఏమని చెప్పాను నేను మీకు, బ్రాస్ అంటారని చెప్పాను. సో ఇక్కడ ఆప్షన్ మిస్ అయింది, ఆన్సర్ ఈస్ బ్రాస్, రైట్. బ్రాస్ ఈస్ ది ఆన్సర్. మరి Cu+Sn ఉంటే అంటే కాపర్ ప్లస్ టిన్ అనమాట. కాపర్ ప్లస్ టిన్ కనుక ఉంటే దాన్ని ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ ఫిజన్ ప్రొడ్యూసెస్. న్యూక్లియర్ ఫిజన్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. హీట్ మాత్రమే ప్రొడ్యూస్ చేయదు, లైట్ మాత్రమే ప్రొడ్యూస్ చేయదు, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని న్యూక్లియర్ ఫిజన్ అనే అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హ్యూమన్ ఆర్గాన్ సెక్రెట్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇంటూ ది స్మాల్ ఇంటెస్టైన్. ఏ హ్యూమన్ ఆర్గాన్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ని స్మాల్ ఇంటెస్టైన్ లోకి సెక్రెట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, పాన్క్రియాస్ అనమాట. పాన్క్రియాస్ లో మనకి అమైలేస్ ఉంటుంది, లిపేస్ ఉంటుంది, అలాగే ట్రిప్సిన్ ఉంటుంది. ఇవి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనమాట, టు బి సెక్రెటెడ్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎథనాల్ కెన్ బి యూస్డ్ యాజ్. ఎథనాల్ ని మనం ఎలా యూస్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఫ్యూయల్ గా యూస్ చేయొచ్చు, సాల్వెంట్ గా యూస్ చేయొచ్చు, డిస్ఇన్ఫెక్టెంట్ గా కూడా యూస్ చేయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబవ్. మరి డిస్ఇన్ఫెక్టెంట్ గా ఎక్కడ యూస్ చేస్తాం, శానిటైజర్స్ గా యూస్ చేస్తాం, సాల్వెంట్ గా మెడిసిన్స్ లో యూస్ చేస్తాము, అలాగే ఫ్యూయల్ గా బయో ఇథనాల్ ని తయారు చేస్తాం. నెక్స్ట్, విచ్ ఆర్గానిజం షోస్ అసెక్సువల్ రీప్రొడక్షన్ బై బడ్డింగ్. బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా అసెక్సువల్ రీప్రొడక్షన్ ఫాలో అయ్యే ఆర్గానిజం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది, హైడ్రా, అమీబా, అర్థ్వమన్, గ్రాస్ హోపర్. సో ఆన్సర్ విల్ బి హైడ్రా, ఆప్షన్ ఏ. అండ్ వీటన్నిటికీ కూడా మన సిలబస్ లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, రెస్పిరేషన్. సో లివింగ్ వరల్డ్ లో రెస్పిరేషన్ టాపిక్ ఉంది కదా. సో ఈ రెస్పిరేషన్ లో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్, హైడ్రా, అమీబా, అర్థ్వమన్, గ్రాస్ హోపర్ యొక్క రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, కానీ ఏ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ అని పిలుస్తాం అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో 2 questions I have asked to comment in the comment section. Next, biogas mainly produces which renewable energy. Biogas ఏ టైప్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాడు. హీట్, ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్ గ్యాస్,
న్యూక్లియర్ ఎనర్జీ. బయోగ్యాస్ అనేది రెన్యూవబుల్ కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ అవుట్ రేట్ గా తీసేయాలి. నెక్స్ట్ హీట్, ఎలక్ట్రిసిటీ అండ్ ఫ్యూయల్ గ్యాస్ అంటున్నాడు. ఎలక్ట్రిసిటీని మనకి ప్రొడ్యూస్ చేయదు, అది కన్వర్టెడ్ ఫామ్ అనమాట. అండ్ హీట్ కూడా కాదు, హీట్ అనేది సెకండరీ. ప్రైమరీగా ఏది ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనం చూడాలి. ప్రైమరీగా ఫ్యూయల్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఏముంటుంది బయోగ్యాస్ లో మనకి? మీథేన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్. ఆక్సిజన్ అనేది దేనికి కావాలి అంటున్నాడు. ఫోటోసింథసిస్ కి మనకి ఆక్సిజన్ కావాలా? ఫోటోసింథసిస్ లో బై ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఆక్సిజన్, సో దానికి ఆక్సిజన్ అవసరం లేదు. ఫర్మెంటేషన్ కి మనకి ఆక్సిజన్ అవసరం లేదు. అనరోబిక్ రెస్పిరేషన్ అంటేనే అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, లేదంటే లెస్ ఆక్సిజన్, మోస్ట్లీ అబ్సెన్స్ అంటాం, లేదంటే వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 0.00% ఆఫ్ ఆక్సిజన్. అండ్ నెక్స్ట్ ఏరోబిక్ రెస్పిరేషన్, ఇది మనకి ఆన్సర్. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో కనుక జరిగితే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్ అని అంటాం, రైట్? నెక్స్ట్, న్యాచురల్ గ్యాస్ కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్. న్యాచురల్ గ్యాస్ లో మెయిన్ కాంపోనెంట్ ఏంటి? మెయిన్లీ అంటున్నాడు కాబట్టి దానిలో మేజర్ కాంపోనెంట్ ఏంటి అనేది మీరు ఇక్కడ తీసుకోవాలన్నమాట. మీథేన్, ఈథేన్, ప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? మీథేన్. న్యాచురల్ గ్యాస్ లో ఎక్కువగా మనకి మీథేన్ ఉంటుంది. మరి ప్రోపేన్ అండ్ బ్యూటేన్ అనేవి ఎక్కడ ఉంటాయి? మనకి ఎల్పిజిలో ఉంటాయి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, లివర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్. లివర్ అనేది ఇక్కడ ఇచ్చిన ప్రాసెస్ లో ఏ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది అంటున్నాడు? డైజెషన్, బ్లడ్ ఫిల్టరేషన్, రెస్పిరేషన్. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉండాలి, దట్ ఈస్ డీటాక్సిఫికేషన్. సో ఆన్సర్ ఈస్ డీటాక్సిఫికేషన్ అనమాట. అంటే టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, మన బాడీలో ఏవైతే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేవి ఎంటర్ అవుతాయో వాటిని టాక్సిన్స్ అంటాం. సో ఆ టాక్సిన్స్ ని రిమూవ్ చేసే ప్రాసెస్ డీటాక్సిఫికేషన్. ఇక్కడ ఏ మన హ్యూమన్ ఆర్గన్ అనేది హెల్ప్ అవుతుంది మోస్ట్లీ అంటే లివర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అందుకే మీకు ఇంకా గుర్తుండాలి ఈజీగా అని చెప్పాలంటే ఆల్కహాల్ కన్జంప్షన్. ఎవరైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకుంటారో వాళ్ళకి లివర్ పాడవుతుంది అంటారు. బికాస్ ఆ యొక్క ఆల్కహాల్ వల్ల వాళ్ళ బాడీలో ఆ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, టాక్సిన్స్ నథింగ్ బట్ హార్మ్ఫుల్ మెటీరియల్స్. ఈ హార్మ్ఫుల్ మెటీరియల్స్ ని ఏమంటాము? ఏలియన్ కాంపోనెంట్స్ కానీ ఫారెన్ మెటీరియల్స్ కానీ అంటాం ఇన్సైడ్ ది హ్యూమన్ బాడీ. సో అవి ఎక్కువైపోయినప్పుడే మనకి టాక్సిన్స్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట. దానివల్ల లివర్ అనేది దెబ్బతింటం జరుగుతుంది డ్యూ టు ది ఆల్కహాల్ కన్సంప్షన్, రైట్? నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ కట్టింగ్, గ్రాఫ్టింగ్ అండ్ లేయరింగ్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్. మన ప్లాంట్స్ కి చేసేటువంటి కట్టింగ్, గ్రాఫ్టింగ్ అండ్ లేయరింగ్ మెథడ్స్ ని ఏమని పిలుస్తాము అని అడుగుతున్నాడు. దాన్ని ఏమంటాం? వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అంటాం. అండ్ దెన్ కమింగ్ టు రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్ ఉంటుంది, అసెక్సువల్ రీప్రొడక్షన్ ఉంటుంది, సెల్ఫ్ పాలినేషన్ ఉంటుంది, క్రాస్ పాలినేషన్ ఉంటుంది ఇన్ ది పాలినేషన్, రైట్? నెక్స్ట్, ఆక్సిజన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ లో ఆక్సిజన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ మీకు గుర్తుందా? మన క్లాసెస్ లో కూడా నేను మీకు ఎప్పుడైతే కార్బన్ కాంపౌండ్స్ డీల్ చేశానో మీకు సిలబస్ లో ఓన్లీ ఆక్సిజన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే అడిగాడు. సో ఓన్లీ ఆక్సిజన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే చదువుకోండి ఎగ్జామ్ కి, ఎక్స్ట్రా చదువుకోవద్దు అన్నాను. అండ్ అలాగే నైట్రోజన్ ఉన్నా కానీ లేదంటే కార్బన్స్ ఉన్నా కానీ వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు అని కూడా చెప్పాను అనమాట. సో ఓన్లీ ఆక్సిజన్ కంటైనింగ్ కాబట్టి దాని నుంచి మాత్రమే మీకు క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను. మరి ఆక్సిజన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్ లో ఆల్డిహైడ్స్ కి ఏ బ్రాంచ్ యాడ్ అవుతుంది అని అంటున్నాడు. సో ఫార్ములా ఏం యాడ్ అవుతుంది? CHO యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ద మెయిన్ కాజ్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓజోన్ లేయర్ డిప్లీషన్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి? కార్బన్ డైఆక్సైడా, క్లోరోఫ్లోరో కార్బన్సా, మీథేనా, లేదంటే ఆక్సిజనా అని అడుగుతున్నాడు. సో ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఏంటి? O3. ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ కి మెయిన్ రీజన్ ఏమవుతుంది అని అంటే CFCs అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ క్లోరోఫ్లోరో కార్బన్స్, బికాస్ ఆఫ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్. సింపుల్ గా చెప్పాలంటే ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది ఇవి రెండిటి వల్లే జరుగుతుంది. నెక్స్ట్, రెస్పిరేషన్ త్రూ స్కిన్ ఈజ్ సీన్ ఇన్. రెస్పిరేషన్ అనేది స్కిన్ ద్వారా జరిగేది ఏ ఆర్గానిజమ్స్ లో ఇక్కడ అని అడుగుతున్నాడు. సో స్కిన్ ద్వారా దేంట్లో జరుగుతుంది? మనకి అర్త్వామ్ లో జరుగుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంట. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ గ్రాస్ హోపర్. గ్రాస్ హోపర్ లో మనకి
ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ హ్యూమన్లో రెస్పిరేషన్ పల్మనరీ రెస్పిరేషన్ లంగ్స్ ద్వారా జరుగుతుంది. ఫిష్లో మనకి గిల్స్ ద్వారా జరుగుతుంది. రైట్. నెక్స్ట్, ఫోటోసింథసిస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై. ఫోటోసింథసిస్ అనేది దేని వల్ల ఎఫెక్ట్ అవ్వబడుతుంది అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఏది చేంజ్ అయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి చేంజ్ అనేది జరుగుతుంది అంటున్నాడు. లైట్ ఇంటెన్సిటీ, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, అలాగే టెంపరేచర్. సో ఆల్ ది అబౌవ్ ఆర్ ది ఆన్సర్స్. అన్నీ కూడా ఆన్సర్స్ అవుతాయి అన్నమాట. మనకి లైట్ లేదు అనుకోండి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ జరగాలి కాబట్టి క్లోరోఫిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి మనకి ఇది కూడా ఉండాలి. అలాగే టెంపరేచర్ ఉంటేనే మనకి ఆ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ అనేది కరెక్ట్గా జరుగుతుంది అనమాట. నెక్స్ట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ యొక్క నాలెడ్జ్ అనేది ఏముంటే మనకి తెలుస్తుంది అని అడుగుతున్నాడు. సింపుల్గా బ్లడ్ టైప్ అనేది మనకి తెలిస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది మనం చేయొచ్చు అనమాట. బ్లడ్ ప్రెషర్ అనేది దీనికి సంబంధించింది కాదు, హార్ట్ రేట్ కూడా దీనికి సంబంధించింది కాదు, అలాగే రెస్పిరేటరీ రేట్, ఇవి మూడు కూడా దీనికి సంబంధించింది కాదు. నెక్స్ట్, విచ్ మెటల్ ఈస్ రెసిస్టెంట్ టు కరోజన్ డ్యూ టు ప్యాసివేషన్. ఏ మెటల్ అనేది కరోజన్కి అంటే తుప్పు పట్టకుండా, సింపుల్గా చెప్పాలంటే తుప్పు పట్టకుండా ఉండేటువంటి మెటల్ ఏది డ్యూ టు ప్యాసివేషన్. ఈ ప్యాసివేషన్ ప్రాసెస్ ద్వారా తుప్పు పట్టకుండా ఉండేటువంటి మెటల్ ఏది అంటున్నాడు. అల్యూమినియం అనేది తుప్పు పట్టకుండా ఉంటుంది డ్యూ టు ద ప్రాసెస్ కాల్డ్ ప్యాసివేషన్ అనమాట. మరి ఏం చేస్తాం ఈ అల్యూమినియంకి అంటే ఆక్సైడ్ లేయర్ అనేది మనం వేయడం జరుగుతుంది. దీనివల్ల తుప్పు పట్టకుండా ఆగుతుంది అనమాట. ఈ ఆక్సైడ్ లేయర్ని వేసే ప్రాసెస్ని ఏమంటామంటే ప్యాసివేషన్ అంటాం. రైట్. ఐరన్ అనే దానికి జరిగితే రస్టింగ్ అంటాం. కాపర్ అనేది టార్నిష్ అవుతుంది, టార్నిషింగ్ అంటాం. జింక్ అనేది కర్రోడ్ అవుతుంది. నెక్స్ట్, న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్. న్యాచురల్ గ్యాస్ అనేది దేని నుంచి ఫామ్ అవ్వడం జరుగుతుంది అని అంటున్నాడు. మనం ఫస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసాము. సోర్స్ ఆఫ్ ఎనర్జీలో నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, ఫాజిల్ ఫ్యూయల్స్లో న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, ఆయిల్ అనేది అంటే మినరల్ ఆయిల్ అనేది దేని నుంచి ఫామ్ అవుతాయని చెప్పాను. డెడ్ ప్లాంట్స్ అండ్ డెడ్ యానిమల్స్ నుంచి డెడ్ యానిమల్స్ అంటే యానిమల్స్ రావు. సో డెడ్ ప్లాంట్స్ అనేది న్యాచురల్ గ్యాస్ మెయిన్గా వస్తుంది. అండ్ డెడ్ యానిమల్స్ నుంచి ఎక్కువ మనకి ఏమొస్తుందంటే పెట్రోలియం అనేది వస్తుంది. సో ఇవన్నీ కలిపి పెట్రోలియం కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఇవన్నీ కలిపి అనేదే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ కాబట్టి ఓన్లీ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది ఆన్సర్ కాదు. ఫోటోసింథసిస్ ప్రొడ్యూసెస్. ఫోటోసింథసిస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాడు. సో ఫోటోసింథసిస్ ఫార్ములా మనకి తెలుసు. సో 6CO2 ప్లస్ 6H2O అంటే వాటర్ మాలిక్యూల్స్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఆక్సిజన్ అనేది ఫస్ట్ గ్లూకోజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. గ్లూకోజ్ తర్వాత ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ అగైన్ మనకి వాటర్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్. సో ఆన్సర్ ఈస్ ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్. C6H12O6 అనేది గ్లూకోజ్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ టైడ్స్. టైడ్ నుంచి మనకి, టైడ్స్ అంటే నథింగ్ బట్ అలలు అనమాట. సో ఈ అలల నుంచి మనకి ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మనకి తెలుసు, హైడ్రో ఎనర్జీ. సో వాటర్ నుంచి వచ్చేది హైడ్రో ఎనర్జీ, సన్లైట్ నుంచి వచ్చేది సోలార్ ఎనర్జీ, అలాగే గాలి విండ్ అంటే గాలి అనమాట. సో ఈ విండ్ నుంచి వచ్చేది మనకి విండ్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో 2 టైప్స్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఫిజన్, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజన్. నెక్స్ట్, విచ్ హ్యూమన్ ఆర్గాన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆస్మో రెగ్యులేషన్. ఆస్మో రెగ్యులేషన్ అనేది ఏ హ్యూమన్ ఆర్గాన్లో జరుగుతుంది? కిడ్నీస్లో జరుగుతుంది అనమాట. వై? బికాస్ సాల్ట్ అండ్ వాటర్, బాడీలో సాల్ట్ అండ్ వాటర్ అనేది బ్యాలెన్స్ చేయడానికి మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మరి దేని ద్వారా జరుగుతుంది? కిడ్నీస్ ద్వారా జరుగుతుంది అనమాట. లంగ్స్ దేనికి? మరి గ్యాస్ ఎక్స్చేంజ్, మన బాడీలో గ్యాషియస్ ఎక్స్చేంజ్ కోసం లంగ్స్. అండ్ హార్ట్ అనేది పంపింగ్ ఆఫ్ ది బ్లడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటల్ ఈస్
ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ హెమటైట్. ఇది తెలియాలి అంటే మీరు 5th యూనిట్ అనేది బాగా చదువు ఉండాలి. సో 5th యూనిట్లో మనకి ఏమొస్తుంది, మెటలర్జీ వస్తుంది. మెటలర్జీ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్లాయిస్ గురించి చూస్తారు మెటలర్జీ. అండ్ ఈ అల్లాయిస్లో ఒకటే హెమటైట్ అనమాట. మరి హెమటైట్ అనేది ఏ మెటల్ యొక్క ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో ఐరన్లో మీరు చూస్తారనమాట. సింబల్ ఏంటి, Fe. సో ఐరన్లో మనకి హెమటైట్ అనేది ఫామ్ అవుతుంది. హెమటైట్లో మనకి ఎక్కువ ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది, Fe2O3. మరి తర్వాత దేనిలో ఉంటుంది హైయెస్ట్ ఐరన్ కంటెంట్ అంటే మ్యాగ్నటైట్లో ఉంటుంది, అది Fe3O4గా మనం సింబలైజ్ చేయడం జరుగుతుంది. మరి అల్యూమినియంతో వచ్చేటువంటి అల్లాయ్ ఏంటి, బాక్సైట్ అనమాట. అలాగే కాపర్తో వచ్చేది ఏంటి, CuFeS2 అంటాము. నేను మీకు ఫార్ములా కూడా చెప్తున్నాను, రైట్. కాపర్ CuFeS2 అనమాట. దీన్నే కాపర్ పైరైట్స్ అంటాం, రైట్. అండ్ దెన్ జింక్ అనమాట. మరి జింక్తో వచ్చేది ఏంటో కూడా మీరు ఒకటి నాకు చెప్పండి, రైట్. సో దీస్ ఆర్ ది 50 క్వశ్చన్స్. మీకు రేపు జనరల్ సైన్స్ ఏవైతే 50 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయో ఫర్ 50 మార్క్స్. సో 50 క్వశ్చన్స్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా 3 డేసే ఉంటుంది కాబట్టి ఇన్ ద నెక్స్ట్ 3 డేస్ మీకు నేను లాస్ట్ ఫైనల్ సెషన్ అనేది ఇప్పటి వరకు రివైజ్ చేసుకునేది ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ మీ రివిజన్ అనేది కంప్లీట్ అయ్యిందని అనుకుంటున్నాను. సో గో ఫర్ యువర్ సెకండ్ ఆర్ థర్డ్ రివిజన్. ఇఫ్ కాలేదు అనుకుంటే మీ ఫస్ట్ రివిజన్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు సే ఈస్, ఈ టైంలో డైవర్ట్ అవ్వద్దు, కాన్సన్ట్రేషన్ అంతా ప్రిపరేషన్ మీదే పెట్టండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ కంటిన్యూ ది ప్రిపరేషన్.